వెల్కమ్ టు రాజీ స్పెషల్స్. ఈరోజు మనం ఆంధ్ర హోటల్ స్టైల్ చాలా టేస్టీగా ఉంటే వెజ్ పలావ్ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్. ముందుగా జీడిపప్పు నేను వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక 100 ml ఉంటాయండి. మీరు కూడా ఇంతనే సోక్ చేసి పెట్టుకొని ఒక ½ an hour సోక్ చేశాను. ఇవి వేస్తున్నానండి మిక్సీ జార్లో. నెక్స్ట్ నేను దీంట్లో ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. గసగసాలు కూడా నేను సోక్ చేసి పెట్టుకున్నాను. ఇవి సోంపు అండి, జస్ట్ ఒక 1 teaspoon. కొబ్బరి అండి, ఎండు కొబ్బరి పొడి. ఇది ఒక జస్ట్ ఒక 4 teaspoons వేసుకోవాలి. లవంగాలు ఒక 3, చెక్క యాలకులు ఒక 3, ఒక పట్టి ఏమో చెక్క. ఓకేనా, ఇవన్నీ 1 by 1 మిక్సీలో వేసుకుంటున్నానండి. నేను మిక్సీలో వేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా, ముందు నేను దీంట్లో జీడిపప్పు వేసుకున్నాను. నెక్స్ట్ నేను లవంగాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను నానబెట్టిన పాపీ సీడ్స్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ దీంట్లో నేను కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను, కొబ్బరి పొడి. నెక్స్ట్ నేను లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుంటున్నానండి, సోంపు వేసుకుంటున్నాను. ఇవన్నీ నేను గ్రైండ్ చేస్తానండి, ఒక స్మూత్ పేస్ట్ లాగా. 1 by 1 నేను ఎలా వేస్తానండి మీరు వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. పచ్చి బఠానీలు నేను వాటర్లో సోక్ చేశాను ఒక ½ an hour. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, ఒక ఆనియన్ పొడవుగా తరిగి పెట్టుకున్నాను, 4 గ్రీన్ చిల్లీ స్లిప్ చేశాను, కొంచెం పొడవుగా కట్ చేశాను, ఒక క్యారెట్, ఒక పొటాటో హాఫ్ కట్ చేశాను, కొంచెం జీడిపప్పులు, తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్, తర్వాత బీన్స్, ఇవి హోల్ గరం మసాలా. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నేను 1 by 1 నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి గీ వేసి లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే అచ్చంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. నేను తయారు చేసేటప్పుడు మళ్ళీ బిగ్ మనకి కింద బాగా థిక్గా ఉన్న బోటం ఒకటి పెట్టుకోండి. మీ ఇష్టం, ఇది ఏదైనా చూస్ చేసుకోవచ్చు, కానీ కొంచెం వెడల్పుగా ఉండాలి. నేను ఒక బోటం పెట్టుకొని దాంట్లో ఒక టీ 2 స్పూన్ GRP ఆవు నెయ్యి వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు కావాలంటే బఫేలో గీ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఒక 2 స్పూన్లు మామూలు కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు కావాలంటే వేరే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. ఇది కొంచెం లైట్ వేగాలి. మన ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు నేను హోల్ స్పైసెస్ వేసుకుంటున్నానండి. ఇది జస్ట్ లైట్ ఒకసారి తిప్పాలి మనం. నెక్స్ట్ దీంట్లో ఒక ఆనియన్ స్లైసెస్ వేసుకుంటున్నానండి. గ్రీన్ చిల్లీస్ ఒక 4 వేసుకుంటున్నానండి, స్లిప్ చేసినవి. మళ్ళీ ఇంకొకసారి జస్ట్ మనం తిప్పాలి. దీంట్లో జస్ట్ ఒక పించ్ సాల్ట్ వేసుకుంటున్నాము, తొందరగా వేగుతాయి కాబట్టి. మనం సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే మన ఆనియన్స్ తొందరగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తాయండి. సో మీరు కూడా కొంచెం ఆయిల్ కలుపుకోండి. నేను నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది ఒక 2 teaspoons వేస్తున్నానండి. అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే బాగుంటుంది, లేదంటే మీ షాప్లో తెచ్చుకున్నది కూడా వేసుకోవచ్చు. గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యాయి కదా, మనం ఇప్పుడు దీంట్లో క్యాష్యూస్ వేసుకుంటున్నామండి. ఒక 10 or 15 వేసుకోవచ్చు. నేను 10 వేసుకుంటున్నాను, మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది లైట్గా తిప్పుకుందామండి. నేను నెక్స్ట్ మీకు దీంట్లో కొంచెం పుదీనా వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఈ స్టేజ్లోని ఈ కొత్తిమీర పుదీనా బాగా దీంట్లో ఆయిల్లో బాగా వేగాలండి. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ రియల్గా చాలా మంచి ఫ్లేవర్స్తో వస్తుందండి. ఇక్కడ మన జీడిపప్పు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు వెజ్జెస్ టైం అండి. ఇప్పుడు నేను వెజ్జెస్ యాడ్ చేస్తున్నాను. ఒక 3/4 కప్ పచ్చి బఠానీలు వేసుకోవాలి, 3/4 కప్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి, నెక్స్ట్ 3/4 కప్ బీన్స్ వేసుకోవాలి. మనం జస్ట్ ఒక లైట్గా తిప్పుదామండి. ఇవన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు ఒక 3/4 కప్ పొటాటో క్యూబ్స్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం ఒక 5 minutes వేగనిద్దామండి. తర్వాత ఏం వేయాలో చూపిస్తాను, కంటిన్యూగా వాచ్ చేయండి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న గసగసాలు, కొబ్బరి, చెక్క, లవంగాల పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనం దాంట్లో వేస్తాము. కొబ్బరి అన్నీ మన హోల్ స్పైసెస్ కలిపి మిక్సీ పట్టుకున్నవి నేను వేసుకున్నానండి. ఇప్పుడు జస్ట్ నేను దీన్ని ఒక్కసారి లైట్గా తిప్పుతాను. చూడండి, మన వెజిటేబుల్స్ కొంచెం బాగా మగ్గాయండి, ఒక 70%. తర్వాత మన రైస్లో మగ్గుతాయి. ఇప్పుడు నేను దీన్ని కలిపి దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, ఒక గ్లాస్ బాస్మతి రైస్. 1:2 రేషియో. మనం ఎందుకంటే బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ కలపాల్సిన అవసరం లేదండి వాటరు. సో 1:2 నేను హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను చూపిస్తాను వాటర్ యాడ్ చేసేటప్పుడు. మళ్ళీ
ఇక్కడ చూడండి, ఇదే గ్లాస్తో నేను 1 గ్లాసు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్తో హాట్ వాటర్ నేను 2 గ్లాసెస్ యాడ్ చేస్తున్నానండి. ఇవి ఇందాక నేను కొబ్బరి మిక్సీ పట్టిన నీళ్ళండి, అందుకే అలా కనిపిస్తున్నాయి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు చూడండి, నేను ఒక 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, అది యాడ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తాను. జెంటిల్గా మిక్స్ చేయండి, మీరు కూడా ఎక్కువ తిప్పకండి. జస్ట్ ఇట్లా ఒక్క 1 మినిట్ ఇట్లా తిప్పేసి మనం తర్వాత వాటర్ యాడ్ చేస్తామండి. నేను మళ్ళీ ఇట్లా తిప్పి మళ్ళీ మీకు చూపిస్తాను వాటర్ యాడ్ చేసేటప్పుడు. జెంటిల్గా ఒక 1 సెకండ్ ఇట్లా తిప్పుదాం మనం దీన్ని. ఇదంతా మిక్స్ అయ్యేటట్టు పర్ఫెక్ట్గా. నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 1, ఇంకొక గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ అండి. ఇది జస్ట్ ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేద్దాము. ఇప్పుడు సాల్ట్ కూడా రిక్వైర్మెంట్, సాల్ట్ ఈ స్టేజ్లోనే వేసుకోవాలి, వాటర్ వేసిన వెంటనే. సాల్ట్ అంతా ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇందాక కొంచెం కొత్తిమీర వేసుకోక రిమైనింగ్ కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా ఇప్పుడే వేసుకొని ఇందాకే వేసేసుకున్నాను మొత్తం. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ వద్ద నిమ్మకాయ రసం పిండుతున్నాను చూడండి. ఎందుకంటే ఇది మన రైస్ని కుల్లగా వస్తుందన్నమాట ఇలా వేసుకోవటం వల్ల. జస్ట్ నేను ఒక్కసారి దీన్ని తిప్పుతున్నానండి. ఒక బాయిల్ ఇద్దాం దీనికి, ఒక వాటర్ అబ్జర్వ్ అయిందా ఉడికిద్దాము. నెక్స్ట్ నేను దీనికి దమ్ ప్రాసెస్ పెడతాను లాస్ట్లో, అది కూడా చూపిస్తానండి. నేను జస్ట్ దీన్ని ఒక 80% అబ్జర్వ్ అయిందాక దీన్ని ఒక 10-15 మినిట్స్ దీన్ని కుక్ చేస్తానండి. 10 మినిట్స్ ఇది ఎనఫ్ నాకు తెలిసి. మీరు కూడా చూసుకొని కుక్ చేసుకోండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మన పులావ్ ఆల్మోస్ట్ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా. మనం ఇప్పుడు దీనికి దమ్ ప్రాసెస్ పెడుతున్నానండి నేను. ఇది చాలా సింపుల్ దమ్ ప్రాసెస్. హోటల్స్లో వాళ్ళు పెద్దగా పెడతారు కానీ అలా అవసరం లేదు, ఇలా పెట్టుకోండి సింపుల్గా. నేను దీంట్లో 2 టిష్యూస్ పెట్టి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నానండి. చూడండి, వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత నేను దీని మీద ఒక చిన్న టవల్ పెడుతున్నాను. మీ ఇష్టం, ఏదైనా థిక్ది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ చూడండి, జాగ్రత్తగా స్టవ్ మీద పడకుండా నేను దీని మీద ఒకటి ప్లేస్ చేశాను మూత. జస్ట్ దీని మీద ఒక తపేలా పెడుతున్నానండి. వాటర్ ఫుల్గా పోసాను దీనికి జస్ట్ నేను ఒక 6 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో, ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసి మొత్తం టోటల్ 8 మినిట్స్ దమ్ చేస్తున్నాను. తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం దమ్ ప్రాసెస్ అంతా తీస్తున్నాము. ఫస్ట్ ఈ గిన్నె తీస్తున్నాను, తర్వాత ఈ ప్లేట్ తీస్తున్నాను. కాలుతుందండో, జాగ్రత్తగా తీసుకోండి. తర్వాత దీని మీద టవల్ తీస్తున్నాను. పొగలు కొక్కుతూ మన పులావ్ రెడీ అయిపోయిందండో. వావ్, ఇట్స్ రియల్లీ ఆసమ్ వచ్చింది ఫ్రెండ్స్. నేను దీని మీద టిష్యూస్ తీసాను. ఇప్పుడు జస్ట్ దీన్ని ఇట్లా స్పూన్తో తిప్పి చూపిస్తా, ఓకేనా. చూడండి ఎంత బాగా వచ్చిందో మన వెజ్ రెస్టారెంట్ స్టైల్ పులావ్. వావ్. చూడండి, కింద నుంచి చూపిస్తున్నాను, ఓకేనా. నేను దీన్ని మీకు డిష్ అవుట్ చేసి మళ్ళీ చూపిస్తా. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఎలా ఉంది మన వీడియో? సూపర్ కదా, నచ్చిందా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే ఎన్నో నోటిఫికేషన్స్ అందుతాయి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.